ప్రజల దాహార్తిని తీర్చడానికి రాజులు చెరువులు తవ్వించారని మనం వింటూ ఉంటాం. మరి వరదల సమయంలో ప్రజలను ఎలా కాపాడి ఉంటారు? ప్రజలను వరదల నుండి కాపాడడానికి చేసిన ఒక ప్రయత్నంతో ఒక పెద్ద చెరువునే సృష్టించగలిగారు. గుండ్లకమ్మ నది నుండి వచ్చే వరదల నుండి ప్రజలను కాపాడడానికి శ్రీకృష్ణదేవరాయల సతీమణి అన్నపూర్ణాదేవి ఒక చెరువును నిర్మించారు. 4 శతాబ్దాల కిందట ప్రస్తుత ప్రకాశం జిల్లాలోని కంబం ప్రాంతంలో గుండ్లకమ్మ నది ఉప్పొంగడం వల్ల అనేక వరదలు ఏర్పడేవి. ఈ వరదల నుండి ప్రజలను కాపాడడానికి చేసిన ఒక చిన్న ప్రయత్నమే ఆసియా ఖండంలోనే 2వ అతిపెద్ద చెరువుగా చెప్పుకోబడుతున్న కంబం చెరువు ఏర్పడడానికి కారణమైంది. సహజ సిద్ధంగా ఏర్పడిన 2 కొండల మధ్య మట్టిని ఆనకట్టగా పోయడం ద్వారా ఈ చెరువు నిర్మాణం జరిగింది. ఈ చెరువు సుమారు 28 కిలోమీటర్ల విస్తీర్ణంతో 20 కొండలు అంతర్లీనమై ఉంది. ఈ చెరువు ద్వారా ప్రస్తుతం 12,000 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు. ఈ చెరువును నిర్మించినప్పుడు 3.5 టీఎంసీల నీటి సామర్థ్యం ఉన్నప్పటికీ ప్రస్తుతం పూడిక వల్ల 2.5 టీఎంసీల నీటి సామర్థ్యం మాత్రమే ఉంది. ఈ చెరువు ఒకసారి నిండితే 3 సంవత్సరాల వరకు ఎండిపోకుండా పశ్చిమ ప్రకాశానికి ఒక జీవనాడిగా ఉంది. శతాబ్దాల చరిత్ర ఉన్న ఈ చెరువుకు ప్రపంచ వారసత్వ నీటిపారుదల కట్టడాలలో స్థానం లభించింది. సహజ సిద్ధమైన ప్రకృతి అందాలతో కనువిందు చేసే ఈ చెరువును చూడడానికి నిత్యం వందలాది మంది యాత్రికులు వస్తూ ఉంటారు. వరదల నుండి ప్రజలను కాపాడి ఇక్కడ చెరువు నిర్మింపజేసినందుకు గాను శ్రీకృష్ణదేవరాయల సతీమణి అన్నపూర్ణాదేవికి చెరువు కట్టపై ప్రజలు గుడి కట్టారు. ఆసియాలోనే 2వ అతిపెద్ద చెరువుగా చెప్పుకోవడం తప్ప ప్రభుత్వం ఈ చెరువును ఎక్కడ అభివృద్ధి చేసిన దాఖలాలు మాత్రం కనిపించడం లేదు. వందల సంవత్సరాల నాటి ఈ చెరువును అభివృద్ధి చేయడం ద్వారా టూరిస్టుల సంఖ్య పెరుగుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నదే చెరువు కట్టపై కట్టించబడిన గుడి. ఈ గుడి వెనుక ఉన్న కొండ, దీనికి ఎదురుగా ఉన్న ఈ కొండ, ఈ 2 కొండల మధ్య మట్టిని పోయడం ద్వారా ఈ చెరువు కట్ట ఏర్పడింది. ఆసియా ఖండంలోనే 2వ అతి పెద్దదైన ఈ చెరువును ఈ 2 కొండల మధ్య మట్టిని పోసి నిర్మింపచేశారు.